మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవ సందర్భంగా కొంతమంది మహిళా మనుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిడికలు అమ్మి కుటుంబాన్ని పోషించిన రమాబాయి అంబేద్కర్. ఈ మధ్యనే తెలుగు పుస్తక ప్రపంచంలోకి అనువాద రచనగా వచ్చిన రమాబాయి అంబేద్కర్ జీవిత చరిత్ర దుఃఖపు సెలమల్ని తోడుతుంది. నిద్రబోని అని చీకటి పొద్దుల్ని చుట్టుముడుతుంది. అప్పుడప్పుడే శాంతి స్వరూప్ అనే మరాఠీ అతను రాసిన రమాబాయి అంబేద్కర్ జీవిత చరిత్రను డాక్టర్ జీవి రత్నాకర్ తెలుగులోకి తీసుకురావడం జరిగింది. భారత రాజ్యాంగానికి దశ దిశ నిర్మాణం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత భాగస్వామి పెండ తట్టలు మోసి కుటుంబాన్ని సాకినటువంటి భీరిపోతం భారతదేశ కులాల కూడల్ని గుర్తించి దాని విముక్తి కోసం ఉద్యమించి కింద పార్లమెంటులో వీగిపోతే నిరసనగా తన మంత్రి పదవిని వదులుకున్నాడు. అనేక మహిళా ఉద్యమాలకు బాసటగా ఉన్నాడు. అధికారికంగా ఉన్న అప్పటి మహిళా ఉద్యమకారులు రాసుకున్నన్ని కొక్కోల్లో ఇట్లాంటి చరిత్ర ఉన్న అంబేద్కర్ కుటుంబం తిండి లేక ముందుకెళ్ళలేక దుర్భరమైనటువంటి దారిద్ర్యాన్ని అనుభవించారంటే ఆశ్చర్యమేమీ కాదు. చచ్చిపోతే మీద కప్పడానికి చిన్న కొత్త గుడ్డ పీలిక లేకపోతే తన చీర పీలిక చింపి కప్పింది రమాబాయి అని దుఃఖంగా రాసుకున్నాడు అంబేద్కర్. ఆడోళ్ళ గురించి కుటుంబాల గురించి మొగళ్ళు ఎట్లా మొదలాలే అన్నటువంటి ఆ నవ్వు చదివేటువంటి అదే పుస్తకాలు లేదా అనే రమాబాయి అంబేద్కర్ని అడిగిన ప్రశ్నలు ఆమె చనిపోయినాక హిందూ కోడ్ బిల్లు కోసం పదవిని త్యాగం చేయడం, మహిళల వైపు ఉద్యమించి రమాబాయి ఆంక్షల్ని నెరవేరుస్తుండడమే అనిపిస్తుంది. ఒక గొప్ప సామాజిక న్యాయవేత్త భార్యగా రమాబాయి అంబేద్కర్కున్న చరిత్ర, దాని చుట్టూ అలుముకున్నటువంటి రాజకీయ కుటుంబ పరిస్థితులు నేటి ఉద్యమ జీవితంలో పేద దళిత నాయకులు సహచరుల భరిస్తున్నటువంటి జీవితాల్లో ప్రతిబింబిస్తుంటాయి. రమాబాయి అంబేద్కర్ జీవితం అంబేద్కర్ రాజకీయ జీవితంలోనే అలుముకుందని చెప్పలేము. అన్వేష మిత్రులు ఈ పుస్తకాన్ని చదివి దీనిలో ఉన్నటువంటి జెండర్, కులం, కుటుంబ, సామాజిక, ఆర్థిక రాజకీయాల్ని మార్చి 8 సందర్భంగా చేసుకొని రకరకాల సామాజిక నేపథ్యాలున్న వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. ఒక్కొక్కరి సామాజిక నేపథ్యాన్ని, ఉద్యమ అవగాహనని బట్టి ఒక్కో విధంగా తీరి అల్లడానికి, డిజైన్ చేయడానికి, తీర్పులు ఇవ్వడానికి ప్రయత్నించారు. భార్యని, కుటుంబాన్ని పట్టించుకోకపోవడం బాధ్యత రాహిత్యం కాదా? స్త్రీ విముక్తికి ఉద్యమ నేపథ్యంలో రమాబాయిని ఎట్లా చూడాలి? ఉద్యమాల్లోకి వస్తేనే రమాబాయి ఉత్సాహాన్ని నిరుత్సాహంగా సబబా? రమాబాయిది చిన్నప్పుడే తల్లిదండ్రులు లేని అనాథ. ఆయన పేద జీవితం. బిఆర్ అంబేద్కర్ పెళ్లి తర్వాత కూడా వెన్నంటి దారిద్ర్యం, శ్రమ, కుటుంబం, పిల్లలు, బంధువులు, భర్తనే ఈమె ప్రపంచం. చదువు లేదు, భర్త చేస్తున్న ఉద్యమం, దాని గొప్పతనం, దాని తాత్విక న్యాయాన్ని రాజకీయంగా విశ్లేషించలేకపోవచ్చు, వ్యక్తిగతంగా ఏమీ పొందలేకపోవచ్చు. కానీ అంబేద్కర్కి కింది కులాల రూపొందించి ఇచ్చిన శ్రమలో రమాబాయి కూడా భాగముందని సత్యం. అతని రాజకీయ జీవితానికి, ఉద్యమ జీవితానికి ఈ పెండతట్టలు మోసి తిని తినక అంబేద్కర్కి పూర్తిగా సహకరించింది. అందుకు ఆమె పడిన బాధ, క్షోభ, దుఃఖం, ఆకలి, పేదరికానికి కారణాలని వ్యక్తులుగా నిందించలేం. అది కులం సిస్టము, కింద కులాల ఏర్పాటు చేసిన ఆర్థిక మాంద్యం, కుల పునాదులకు అర్థం చేసుకోకుండా రమాబాయి జీవిత చరిత్ర, జెండర్ని, కుటుంబాల్ని చూస్తే మనకు పడికట్టు ప్రశ్నలే ఉత్పన్నమవుతాయి. కులాలే లేకుండా అప్రజాస్వామికాల్ని పట్టించుకోకుంటే, అర్థం చేసుకోకుంటే కులం కన్నా జెండర్ బలియేందమని వాదనలు వస్తున్నాయి. తిండి, బట్ట, జరుగుబాటు అన్నటువంటి చదువులు, పదవులున్న జెండర్ పాలిటిక్స్, తిండి లేక, నీళ్లు లేక, జీవిత సౌకర్యాలు లేక గడపాలి. తీర్చుకునే దశలో ఉన్న జెండర్ పాలిటిక్స్ ఒక్కటి కాదు, ఒక్కటొక్కటిగా చూద్దామే. రమాబాయి జీవితంలో అనుభవించినటువంటి పేదరికం, రోగాలకు, మరణాలకు ఏ కోణాల్ని వెతకాలి, ఏ జెండర్ని బ్లేమ్ చేయాలి, వీటిని తుడచడానికి, కొలవడానికి, చూడటానికి పరికరాలని సమకూర్చుకునే ప్రయత్నం ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. అంబేద్కర్ కాలంలో గాంధీ వంటి నాయకులు భార్యలకు ఇలాంటి దుర్భర దారిద్ర్యాలు కనిపించవు. చర్చల్లో, ఉద్యమాల్లో
అన్ని సౌకర్యాలు, నౌకర్లు, చాకర్లు ఉండే పరిస్థితులు. అంబేద్కర్ అదే కులం, పెద్ద కులాల భార్యలుండవు. అదే కులాల ఉద్యమ నాయకులకు దొరికిన ఆర్థిక వెసులుబాటు, సౌకర్యాలు దళిత కులాలకు, ఉద్యమ నాయకులకు లేకపోవడం అనేది నేటికి కొనసాగుతుంది. మామూలుగానే పెద్ద రాజకీయ సామాజిక ఉద్యమాలు నడిపిన దళిత యువకులు, మహిళలే నాయకురాన్లు, జీవిత చరిత్రలే కనిపించని సమాజం మనది. అలాంటిది కుల సమాజాన్ని మలుపు తిప్పిన ఒక దళిత నాయకుని సహచరి చరిత్రలై రమాబాయి అంబేద్కర్ చరిత్ర రావడం గొప్ప సంగతి.